అన్నదాతల విషయంలో ఎక్కడా తగ్గేదే లేదంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవును, తమది రైతు పక్షపాత ప్రభుత్వం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వ గణాంకాలు కూడా అవే తేటతెల్లం చేస్తున్నాయి. ఎందుకంటే రైతు రాజ్యం పేరుతో రేవంత్ సర్కార్ ఒక నివేదిక అయితే ఇప్పుడు ప్రజల ముందుంచే ప్రయత్నం అయితే చేసింది. తాను తన ప్రభుత్వం రైతులకు ఎంత మేర ఖర్చు చేసాం, వచ్చిన ఏడాదిన్నరలోగా ఇప్పటి వరకు ఎంత మేర ఖర్చు చేసాం అనేటువంటి ఒక నివేదిక అయితే బహిర్గతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైతులందరి ఖాతాల్లో సుమారుగా 1,04,000 కోట్లు జమ చేసినట్లుగా ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, సన్నాల బోనస్ విషయంలో కావచ్చు, పంట పెట్టుబడి సాయం కింద కావచ్చు, అంటే పంట పెట్టుబడి సాయం రైతు భరోసా నిధుల కోసం కావచ్చు, అలాగే రైతుల రుణమాఫీ కోసం కావచ్చు, వెరసి ఈ ఎన్నటికి కలిపి సుమారుగా 1,04,000 కోట్లు రైతులందరి ఖాతాల్లో వేసినటువంటి సందర్భం కనిపిస్తుందని ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. ఆ మేరకు రైతు రాజ్యం అనే ట్యాగ్ లైన్ పైన అనే శీర్షికతోటి ఒక ప్రభుత్వం ఒక నివేదిక సైతం, ఒక బుక్లెట్ సైతం రిలీజ్ చేసింది. నిజంగా తమది రైతు పక్షపాత ప్రభుత్వం అంటూ కూడా ప్రతిపక్షాలకి సవాల్ విసిరేటటువంటి ఒక సందర్భం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే వివరించే ప్రయత్నం చేస్తాను. సాగు సాయం కింద 1,04,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసినటువంటి రేవంత్ సర్కార్ వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమానికి ఏడాదిన్నర వ్యవధిలోనే భారీగా నిధులు ఖర్చు చేసినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం అమలు చేసినటువంటి పథకాలకు 1,04,000 కోట్లను వెచ్చించినట్లుగా ప్రభుత్వ గణాంకాల రూపంలో రైతు రాజ్యం పేరుతో ఒక నివేదిక సైతం వెల్లడించింది. ధాన్యం కొనుగోలు, సన్నాల బోనస్కు 43,000 కోట్లు, రైతు భరోసాకు ఎకరాకు 6,000 చొప్పున 21,000 కోట్లు, ఇక పంట రుణమాఫీ పేరుతో 20,000 కోట్లు, ఇలా ఏడాదిన్నరలోనే వ్యవసాయానికి భారీగా నిధులు వ్యయం చేసినట్లుగా రేవంత్ సర్కార్ చెప్పుకొస్తోంది. ఇక ఇదే గణాంకాలకు సంబంధించి ప్రతిదీ కూడా స్టాటిస్టిక్స్ రూపంలో రైతు రాజ్యం పేరిట విడుదల చేసినటువంటి నివేదిక అయితే ఒక ప్రజల ముందైతే ఉంచే ప్రయత్నం చేసింది. వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమానికి ఏడాదిన్నర వ్యవధిలోనే భారీగా నిధులు ఖర్చు చేసినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం అమలు చేసినటువంటి పథకాలకు 1,04,000 కోట్లను వెచ్చించినట్లుగా తెలిపింది. ధాన్యం కొనుగోళ్లు, సన్నాల బోనస్కు 43,000 కోట్లు ఖర్చు చేసినట్లుగా పేర్కొంది. ప్రస్తుత వానాకాలంలో విడుదల చేస్తున్న సొమ్ముతో కలిపి రైతు భరోసా కింద మొత్తం 21,000 కోట్ల పెట్టుబడి సాయంతో కొత్త రికార్డు నెలకొల్పినట్లుగా వివరించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 20,616 కోట్ల పంట రుణాలను మాఫీ చేసినట్లు ఆ ఘనత తమకే ఉందంటూ కూడా రేవంత్ సర్కార్ ధీమా వ్యక్తం చేస్తోంది. రైతు సంక్షేమం కోసం గత 18 నెలల్లో నిధుల వ్యయం వివరాలను రైతు రాజ్యం పేరిట నివేదికగా ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత తక్కువ కాలంలో ఇంత పెద్ద మొత్తాల్లో ఖర్చు చేసిన దాఖలాలు లేవు. గతంలో 1,00,000 రుణమాఫీకి 4-5 విడతలుగా అరకొరగా నిధులు విడుదల చేయడంతో రైతులపై వడ్డీల భారం తడిసి మూపుడయింది. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లైనా అన్నదాతల అప్పు తీరలేదు. మా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే ఏకకాలంలో 2 లక్షల లోపు మాఫీ చేసి 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసిందని నివేదికలో ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతోంది. ఆ మేరకు విశ్వాసం వ్యక్తం చేస్తుంది. ఇక రైతు రాజ్యం పేరిట రేవంత్ సర్కార్ ఏదైతే నివేదిక విడుదల చేసిందో ఆ నివేదికలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలు అయితే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ నెల 16 నుంచి 5 రోజుల్లో 7,310.59 కోట్ల రైతు భరోసా సొమ్మును 65.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం. 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఆర్థిక, వ్యవసాయ శాఖల పంపిణీని వేగంగా పూర్తి చేస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. 29 లక్షల పంప్ సెట్స్కు ఉచిత కరెంటు సరఫరాకు 16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్ సంస్థలకు చెల్లించాం. 29,562 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లు చేశాం. వడ్లు అమ్మిన 21.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు కూడా జమ చేశాం. అలాగే 2023-24లో 15 లక్షల మంది రైతుల నుంచి 95.31 లక్షల టన్నుల ధాన్యాన్ని 20,964 కోట్లతో సేకరించాం. సన్నవడ్లకు క్వింటాలకు 500 చొప్పున బోనస్ ప్రకటించడంతో రాష్ట్రంలో సన్నాల సాగు దిగుబడి గణనీయంగా పెరిగింది. యాసంగి సీజన్లో దొడ్డు రకం 80.56 లక్షల టన్నులు, సన్న రకం 46.96 లక్షల టన్నులు పండాయి. ఈ ఏడాది వరి సాగులో
తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. 2.80 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడితో దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. అకాల వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున మొత్తం 260 కోట్ల పంట నష్టపరిహారం చెల్లించాం. గత కొన్నేళ్లుగా రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకపోవడంతో నిలిచిపోయిన 16 కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణకు ప్రభుత్వం దాదాపుగా 245 కోట్లు వెచ్చించాం. ఆయిల్ పామ్ సాగులోని దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2025 మార్చి వరకు 60,432 ఎకరాల్లో పంట వేశారు. గతంలో గెలల ధర టన్నుకు 12,534 ఉండగా సర్కారు చొరవతో 18,748కి పెరిగింది. బిందు, తుంపర సేద్య పరికరాలపై పెద్ద ఎత్తున రాయితీ ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీ రైతులకు 100%, చిన్న సన్నకారు బీసీ రైతులకు 90%, ఇతరులకు 80% రాయితీపై డ్రిప్ పరికరాలు, అలాగే రైతులందరికీ 75% రాయితీపై స్ప్రింక్లర్స్ను కూడా అందిస్తున్నాం. 2023 డిసెంబర్ నుంచి 40,265 మంది రైతులకు 282 కోట్ల విలువైన పరికరాలను అందించామని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు రాజ్యం పేరిట నివేదిక వెల్లడించిందో ఆ నివేదికలో ఉన్నటువంటి ఈ సారాంశం అంతా కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. సో రైతు పక్షపాత ప్రభుత్వమే తమది. ఖచ్చితంగా రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఈ 9 రోజుల్లో ఖరీఫ్ సీజన్కి అంటే వానాకాల పంటలకు సంబంధించి ఖచ్చితంగా 9 రోజుల్లో 9,000 కోట్లు వేస్తున్నాం. ఇంకెంతకు మించినటువంటి రైతు సర్కార్ ఏదైనా ఉందనంటే కనుక దేశంలో ఎక్కడా కూడా లేదు. మరొక వైపు రైతుల్ని ఆదుకుంటూనే ఈ యొక్క పంట ధాన్యం కొనుగోలు కావచ్చు, ధాన్యం దిగుబడులు కావచ్చు, ఎగుమతుల విషయంలో కావచ్చు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా తెలంగాణని మా రాష్ట్రమే నెంబర్ 1లో ఉన్నట్టు కూడా రేవంత్ సర్కార్ నిజంగా రైతు రాజ్యం పేరిట ఒక రైతులకి ఏం చేశాం అనే దానిపైన ఒక బుక్లెట్ రిలీజ్ చేసి తన ధీమాని, తమ విశ్వాసాన్ని వ్యక్తపరుచుకున్నట్లుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.